హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలా నా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం. కావ్య తనని ఫాలో అయిందేమో అని కంగారు పడతాడు రాజు. తనని ఫాలో కాలేదని నిర్ధారణకి వచ్చాక రీల్స్కి ఫీల్ అవుతాడు. బాబుకి డైపర్ మార్చిన తర్వాత కావ్య మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు అని అడుగుతుంది. ఎక్కడికో దగ్గరికి వెళ్ళాను అంటాడు రాజు. మీరు ఎలాగో నిజం చెప్పరు, మీ ఫోన్ చూస్తే అయినా నిజం తెలుస్తుంది అని మనసులో అనుకుంటుంది కావ్య. రాజుని ఫోన్ ఇమ్మని అడుగుతుంది. నీ ఫోన్ ఉంది కదా అంటే ఛార్జింగ్ లేదని, రీఛార్జ్ లేదని అబద్ధాలు చెప్పి మొత్తానికి రాజు దగ్గర నుంచి ఫోన్ తీసుకొని బయటకు వస్తుంది. ఆ ఫోన్లో ఒకే నెంబర్కి 4-5 సార్లు రాజు కమ్యూనికేట్ అవ్వడం గమనిస్తుంది. ఆ నెంబర్ అప్పుకి చెప్పి ఈ నెంబర్ ఎవరిదో అడ్రస్ కనుక్కో అంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి రాజు ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది కావ్య. నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు అన్నావు, ఎలా మాట్లాడావు, నాకు ఏదో తేడా కొడుతుంది అంటాడు రాజు. అతనికి ఏవో అక్కడ సంబంధాలు చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు ఇంటికి డాక్యుమెంట్స్ కోసం కబోర్డ్ అంతా వెతుకుతుంది స్వప్న. డాక్యుమెంట్స్ ఎక్కడ కనిపించకపోవడంతో ఆలోచనలో పడుతుంది. తర్వాత తల్లి ఫోన్ చేసి విషయం చెప్తుంది. ఆ ఆసక్తి లాక్కోవాలని చూస్తారు. ఇప్పుడే వస్తున్నాను అంటూ స్వప్న చెప్పిన ప్లేస్కి వెళ్తుంది. కనకం సేటు ఇంటికి దగ్గర ఉన్న స్వప్న తల్లి రాకపోవడంతో ఆమెకి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన కనకం నీ వెనుకే ఉన్నాను, తిరిగి చూడు అంటుంది భద్రకాళి. గెటప్లో ఉన్న తల్లిని చూసి షాక్ అవుతుంది స్వప్న. కంగారు పడకు, నేను మీ అమ్మని అమ్మూరు గెటప్లో వాడి అంతు తేలుస్తాను అంటూ లోపలికి వెళ్ళి నిద్రపోతున్న సేట్ మంచం మీదకి ఎక్కి వాడి పీక మీద త్రిశూలం పెట్టి స్వప్నం ఆసక్తి పత్రాల గురించి నిజం చెప్పు అంటుంది. భయపడిపోయిన సేటు పత్రాలు రాహుల్ తెచ్చి ఇచ్చాడు అని చెప్తాడు. స్వప్న దగ్గరికి వెళ్ళి మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో, క్షమించను, తన కలలో కనిపించింది చెప్తాను అంటూ కనకం అలాగే అని భయంతో కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడ కనకం కనిపించదు. జరిగిందంతా స్వప్నతో చెప్తుంది కనకం. మరోవైపు కావ్యకి ఫోన్ చేసి అప్పుతో అడ్రస్ దొరికింది అని అడుగుతుంది కావ్య. ఆ అడ్రస్తో నీకేం పని, ఇందాక అడిగినా కూడా చెప్పలేదు అంటుంది అప్పు. జరిగిందంతా చెప్తుంది కావ్య. నువ్వు ఒక దానివే వెళ్ళి ఇబ్బంది పడతావు, నేను కూడా నీ తోడుగా వస్తాను అంటుంది అప్పు. వద్దు, నీకేమైనా అయితే తట్టుకోలేను, నా సమస్య నేనే తీర్చుకుంటాను అంటుంది కావ్య. చిన్నప్పటి నుంచి మా కోసం ఎంతో చేశావు, ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉంటే వదిలేస్తానా, నేను కూడా వస్తాను, లేదంటే నీకు అడ్రస్ చెప్తాను అంటుంది అప్పు. సరే అంటుంది కావ్య. సరే, లొకేషన్ షేర్ చేస్తాను అంటుంది. అప్పుడు రేపు మార్నింగ్ వెళ్దాం అంటుంది కావ్య. మరోవైపు ₹1,00,00,000 చేతికి వచ్చినందుకు ఆనందంగా డ్రింక్ చేస్తూ ఉంటాడు తల్లి కొడుకు. అది చూసిన స్వప్న కోపంతో రగిలిపోతుంది. కానీ బయటపడకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాధలో ఉంటే మీరు ఆనందంగా పార్టీ చేసుకుంటారా అని అడుగుతుంది. మేము కూడా బాధలోనే ఉన్నాము, ఆ బాధ మర్చిపోవడానికి తాగుతున్నాము అంటుంది రుద్రాణి. నాకు కూడా తాగాలని ఉంది, కానీ కడుపులో బిడ్డ ఉంది, అందుకే తాగలేకపోతున్నాను. మంచి మ్యూజిక్ పెట్టు, డ్యాన్స్ చేద్దాం అంటుంది స్వప్న. కాసేపు మీరే కోడలు, నేనే అత్తగా అంటుంది స్వప్న. సరే అంటూ కోడలితో కలిసి డ్యాన్స్ చేస్తుంది రుద్రాణి. ఇది ఈరోజు బ్రహ్మముడి సీరియల్.